ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్ల మీద రిలీజుల వర్షం కురుస్తోంది కదా. అవునండి, అన్ని రకాల జానర్స్, క్రైమ్, డ్రామా, లవ్ స్టోరీస్, యాక్షన్ థ్రిల్లర్స్ అన్నీ ఉన్నాయి. మరి ఇన్ని రిలీజుల్లో మన వాళ్ళకి అంటే తెలుగు ఆడియన్స్కి ముఖ్యంగా నచ్చేవి ఏమున్నాయో చూద్దామా? వాటితో పాటు వేరే భాషల్లో ఇంట్రెస్టింగ్గా ఉన్నవి కూడా మాట్లాడుకుందాం. తప్పకుండా. ముందుగా మన తెలుగు సినిమాల సంగతి చూద్దాం. ఒక పథకం ప్రకారం ఇది జూన్ 27న సన్నెక్స్లో వచ్చింది కదా. అవును, క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అని టాక్. ఆ విశాఖ బ్యాక్డ్రాప్లో వరుస హత్యలు, వాటి చుట్టూ తిరుగుతుంది కథ. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీదే అనుమానం వస్తుంది ఇందులో. ఇక్కడ ఒక విషయం గమనించాలి, థియేటర్లలో ఇది అనుకున్నంత ఆడలేదు. అవునా? కానీ ఓటీటీలో అంటే సన్నెక్స్లో మాత్రం రికార్డ్ వ్యూస్ వస్తున్నాయని అంటున్నారు. అదా సంగతి. అంటే ఓటీటీ ఆడియన్స్కి నచ్చుతోందన్నమాట. బహుశా ఆ సస్పెన్స్ ఎలిమెంట్ వర్కౌట్ అయ్యిందేమో, ఇంట్లో చూసే ఫ్లెక్సిబిలిటీ కూడా హెల్ప్ చేస్తుందేమో కదా. అదే అయ్యుండొచ్చు. సరే, ఇంకో తెలుగు కంటెంట్ విరాటపాలెం, పీసీ మీనా రిపోర్టింగ్. ఆ ఇది జీ5లో జూన్ 27th నుంచే ఇది కూడా హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అంటున్నారు కదా. అవును, 1980ల నాటి కథ. విరాటపాలెం అనే ఊళ్ళో పెళ్లికూతుళ్ళు ఎందుకు చనిపోతున్నారు అనే మిస్టరీ. కానిస్టేబుల్ మీనా అభిజ్ఞా ఊతలూరు చేశారు కదా పాత్ర. ఎలా ఉంది సిరీస్? పీరియాడిక్ సెటప్ బాగుంది. కథనం కొంచెం నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది, కానీ చివరి వరకు ఉత్కంఠ ఉంటుంది చూడండి. ఇంట్రెస్టింగ్గా ఉంచుతుందా? హంతకుడు ఎవరనేది గెస్ చేయడం కొంచెం కష్టమే. కొన్ని లాజిక్స్ అక్కడక్కడ మిస్ అయినట్టు అనిపించినా ఓవరాల్గా అయితే సస్పెన్స్ థ్రిల్లర్గా బాగానే తీశారు. ఫైనల్ సీజన్ కదా, దీనికోసం ఎంత వెయిటింగో. నిజమే, ప్రపంచవ్యాప్తంగా అంత క్రేజ్ ఉంది దీనికి. సీజన్ 2 ఎండింగ్ తర్వాత ప్రశ్నలు చాలా మిగిలాయి. గిహున్ రివెంజ్ ఫ్రంట్ మ్యాన్ సంగతేంటి? జున్హో బతికే ఉన్నాడా? అబ్బో, ఈ సీజన్లో సమాధానాలు దొరుకుతాయంటారా? అదే అందరిలోనూ ఉన్న క్యూరియాసిటీ. ఈ కొరియన్ సర్వైవల్ థ్రిల్లర్కి ఎలాంటి ముగింపిస్తారో చూడాలి. అన్ని క్లియర్ చేస్తారో లేక ఏమో చూడాల్సిందే. ఈ తెలుగువి కాకుండా ఇతర భాషల్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ రిలీజెస్ ఉన్నాయి కదా. ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్లో పంచాయతీ సీజన్ 4 జూన్ 24న వచ్చింది. ఎంత పాపులరో కదా ఆ సిరీస్. అవును, చాలా న్యాచురల్గా ఉంటుంది. అలాగే నెట్ఫ్లిక్స్లో రైడ్ 2, ఇది హిందీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా. ఇది కూడా జూన్ 27నే. ఓ, ఇంకా హాట్స్టార్లో ద బేర్ సీజన్ 4. దీనికి ఇంటర్నేషనల్గా మంచి పేరుంది. కామెడీ డ్రామా ఇది. జూన్ 26 నుంచి స్ట్రీమింగ్. ఇంకేమైనా ఉన్నాయా? సన్నిక్స్లో మలయాళం క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ఆజాదీ, బుక్ మై షోలో బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ రక్త బీచ్ ఇలా ఉన్నాయి. ఇవి కాక డాక్యుమెంటరీలు, స్టాండప్ షోలు, సైన్స్ ఫిక్షన్, హారర్ ఇలా వేరే జానర్స్ కూడా చాలా ప్లాట్ఫామ్స్లో ఈ వారం యాడ్ అయ్యాయి. అబ్బో, భలే ఉంది లిస్ట్. అంటే మొత్తంగా ఈ వారం ఓటీటీల్లో పండగే అన్నమాట. తెలుగులో అయితే మీరు చెప్పినట్టు ఒక పథకం ప్రకారం, విరాటపాలెం, ఇక స్క్విడ్ గేమ్ సీజన్ 3 ఇవి ఖచ్చితంగా వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సినవే. అవును, అంటే చూడండి, ఇన్ని ఆప్షన్స్ ఒకే వారం రావడం ప్రేక్షకులకు మంచిదే కదా. నచ్చిన జానర్, నచ్చిన భాషలో సెలెక్ట్ చేసుకోవచ్చు. నిజమే, కానీ ఇన్ని ఉన్నప్పుడు ఏది చూడాలి, ఏది వదిలేయాలి అనేది కూడా ఒక పెద్ద టాస్కే కదా. అది నిజమే, ఆ కన్ఫ్యూషన్ ఉంటుంది. ఈ సమాచార ప్రవాహంలో మనకు నచ్చే క్వాలిటీ కంటెంట్ని ఎలా వెతుక్కోవాలి అనే ఆలోచనతో ఈనాటి చర్చను ముగిద్దాం.